సో ఇప్పుడు రాడ్ రజాక్ అని బాగా తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన జోక్ వేస్తాడు కానీ ముందే చెప్తాడు జోక్ అని. డెఫినెట్ గా నవ్వాలి. ఇవాళైనా ఆయన జోకులు పేల్తలేదు చూద్దాం. అరే తర్వాత దొరుకుతుందో దొరకదో ఇప్పుడు క్లోజ్ చేస్తారు. నవ్వండి అదా. రెడీ క్లాస్. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల. భయ్యా ఆయనేడి మళ్ళీ వస్తాడా? ఓకే బా ఏమంట కాస్తుంది బాగా నిద్రపోతా అంటే మా ఊర్లో రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది. నాకు మామూలుగానే అప్పుడప్పుడు వస్తుంది ఫోన్. పోయి మాట్లాడినా హలో అన్న వస్తాడే అన్నాడు. ఓ అమ్మా నా కొడుకు వచ్చేస్తారా అనుకున్నా. నేను 2వ తరగతి చదివి ఫెయిల్ అయిపోయాడే ఉండా. వాడు 5వ క్లాస్ చదివి పాస్ అయిపోయి ఆడికి వెళ్ళిపోయాడు. ఉన్నత విద్యలు చేశాడు. ఓకే వాడు మామూలు పిచ్చోడు కాదు, సినిమాలు పిచ్చోడు. వాడు ఎట్లా వస్తాడో ఎప్పుడు వస్తాడో అని భయం అవుతుంది నాకు. డైలాగ్ మర్చిపోతే మళ్ళీ ఇప్పుడు ఆయన తిడతాడు. జోక్ బేర్లేదు అంటాడు, క్లోజ్ అంటాడు, క్లాప్స్ అంటాడు. క్లాప్స్ వాళ్ళు పేల్తారు ఎందుకంటే డైలాగే సరిగ్గా అర్థం కావట్లే కదా. అబ్బా నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? ఓయ్ నా పేరు గుర్తుకుందిగా, రాడ్ రజాక్. ఇవాళ జోకు పేలాలి. పోయినావు బయట సినిమాలు పిచ్చితో విన్నావు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నావు, డైలాగ్ కూడా చెప్పినావు. బా ఎట్లుంది అట్లే చెప్పినావు నిజంగా. ఈ గెటప్ లో భలే ఉండదు తెలుసా. వాళ్ళేమో బాగాలేదంటారు, నువ్వేం బాగున్నావు అంటావు. చేస్తారు బాగుండవలేరా. మా ఓన్ నీళ్ళు ఇట్లా తాడు కొట్టుకొని మళ్ళీ వచ్చినాడంటే అవి పవిత్రం నీళ్ళే ఉంటాయి. ఒరే చెప్పు, అవేం వాటర్ రా? ఈ మామూలు వాటర్ కాదు, ఇది ఏం వాటర్ అనుకుంటున్నావు? ఇవి అవి ఏం వాటర్ రా? వాటర్ బాటిల్లో వాటర్ ఇవి. రాడ్ నెంబర్ 1. ఒరే నీకు ఇందాకటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటానరా. ఒక విషయమా? 100 చెప్పు. నేను ఎవరు అనుకుంటున్నా? ఎవర్రా? బేబీ బాయ్ ఫ్రెండ్ ని. నువ్వెవరు అనుకుంటున్నా? నేనెవరు? నువ్వు నా ఫ్రెండ్ వి. సారీ. కూర్చోవాలరా ఇక్కడ. నువ్వు కూర్చొనేడు. ఎందుకు అడుస్తున్నావు అని అడగాలి కదా. నేను ఇప్పుడు వెనక నుండి వస్తా. నాకు ఎందుకు అడుస్తున్నావు నువ్వు? నా లవర్ పెళ్లి జరుగుతుందిరా. లేరా బాబు, తొందరగా వెళ్తాం, ఆకలి అవుతుంది, తినొద్దాం. నన్ను ఎదవ అంటావు నువ్వు? నా బేబీకి చెప్తా. నాకు అలా చెప్పు, అందరికి అర్థం కావాలి కదా. ఇదైతే న్యాచురల్ గా నవ్వారు, అంత పేలింది ఇది. అవును నిన్ను అన్నాడుగా, గ్యారంటీ పేలిద్ది అది. నువ్వు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావురా. నేను ఎవరు అనుకుంటా? నేను హీరోగా చేస్తున్నాను. మీరు ఎగతాళి చేస్తున్నారు ఏంట్రా? నేను వెళ్ళిపోతాను, అసలు నాకేమొద్దు. ఆగరా కాదు, ఇది హైదరాబాద్ రా. రాడ్ నెంబర్ 3. ఉన్నా ఈడు హీరో అంట, నమ్మచ్చా? నా సినిమా పేరేంటో తెలుసా? రాడ్ రజాక్. అలా చెప్పారు. నా సినిమా పేరేంటి చూసావా ఎలా ఉందో ఫాలోయింగ్? రోడ్ రజాక్ అంటరా. రోడ్డు హైవే కాదు, అది రాడ్డు. హీరోయిన్ ఉంటది కదరా సినిమాలో. హీరోయిన్ ఉంటది కదా, మరి ఉండాలి కదా. ఎవరిని పెట్టినారు మచ్చా? చెప్తాను. రే కాల్ వస్తానే చెప్పురా సమయ. చెప్పేసుకో, నన్ను అడుగుతావేంటి? ఇది పేర్లు వాళ్ళు అర్థమైపోయింది, మళ్ళీ ఎందుకు పది. పేర్లు వాళ్ళు అర్థమైపోయింది, మళ్ళీ ఎందుకు పది. హీరోయిన్ పేరు చెప్పరా సమయ నువ్వు? హీరోయిన్ ఎవరు అనుకున్నారు? శ్రీ. హీరోయిన్ ఎవరు? శ్రీయేంద్ర. శ్రీదేవిరా.
ఆమె లేదు కదరా. నేనే పంపించాను. బేబీకి చెప్తే మళ్ళీ వచ్చేస్తుంది కిందికి. 3 కొట్టాలి బేబీ నెంబరు. బేబీ చీ అనేసాడంటే ఫోన్ పెట్టేసింది ఆవిడ. ఒరే నువ్వు హీరోయిన్ రా. ఆమె ఎవరు? శ్రీదేవి. నేను చెప్తాను ఇట్లా నువ్వు ఇప్పుడు. ఒరే నువ్వు హీరోయిన్ దాన్ని పెట్టావంటే డైరెక్టర్ ఎవరు? అది కదా. దాన్ని అనకూడదు బాయ్, సెన్సార్ కట్. ఇవన్నీ తీసేస్తారులే ఇదేముంది. ఒరే నువ్వు హీరోయిన్ శ్రీదేవిని పెట్టినావంటే డైరెక్టర్ ఎవరో మంచోని పెట్టింటావు. నేను డైరెక్టర్ ఇంకా ఫిక్స్ అవ్వాలా. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు? అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరు అనుకున్నాను నేను. ఎవరు? ఒకటి రాజమౌళి సారు, ఇంకొకటి మన ఏదైతే 0.2 శంకర్ సారు. ఓయమ్మా ప్రొడ్యూసర్ మంచోళ్ళు పెట్టింటావు. ఎవరు అనుకుంటున్నావు? ట్రంప్ బాబాయ్ ఒకడు, విజయ్ మాల్యా బాబాయ్, ఇద్దరికి సిట్టింగ్ లో కూర్చోబెట్టా. సిట్టింగ్ ఏందిరా సామి? నిలబడి ఉంటే కాళ్ళు వస్తాయి కదా వాళ్ళకి. ఓయమ్మా ఈ మర్రి చెట్టు ఏంది ఎడగట్టినారు? మంత్రి వర్య ఎర్రగడ్డకు పోవటం అశ్వం రెడీగా ఉన్నదా? ఉంది. 2 ముందు కాలు రెడీ ఉన్నాయి, వెనక 2 కాలు రెడీ లేవంట. నా ఉన్నాయి కదా. అది లచ్చిక్ కాదు, టక్చిక్. ఇప్పుడు వాడికి టిక్కలేసింది కదా. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, బేబీతో మాట్లాడతాను నేను. ఎవరికైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? తాగనికే బీర్లు లేవు, బీర్లు పంపి. బీర్ చూసా అంత లేవు, నువ్వు నీకు బీర్ కావాల్సి వచ్చింది. అది చెప్తాను. బేబీ బీర్ సీసాలు లేవు బేబీ. మాల్యా బాబాయ్కి చెప్పి ఒక ట్యాంక్ ఓపెన్ చేసి తిరిగేస్తున్నాడు ఆయన. పంచింగ్ ఎక్కడ ఉంటుందా అని. బాబాయ్ నాకు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి బాబాయ్? మీరు అందరు నా బేబీకే పని చెప్పండి. మీరు బేబీ నువ్వు బాగా చదువుకోవాలంటారా? కూర్చో. నేను ఆడుకోవాలి. నువ్వు ఆడుకున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. మళ్ళీ కూర్చో, చదువుకో వెళ్ళి. సరేలే బాబాయ్ నాకు డౌట్. బాబాయ్ నీకు నేను చెప్పు చెల్లమ్మ. ఎక్స్ప్రెస్ చదువులకు ఒక ఛాన్స్ కావాలి. ఒక ఛాన్స్ కావాలా? బాబాయ్ నన్ను ఎట్టాగో తీసేస్తానంటున్నావు, నేను పెట్టుకో ఇంకా. అబ్బా సూపర్ రా, ఇది ఒకటి. బాబాయ్ నా గర్ల్ ఫ్రెండ్ కి ఖర్చు పెట్టడానికి పైసలు లేవు. క్లారిటీకి చెప్పు. నాది ఎలాగో క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ ఇవ్వు. బాబాయ్ నా గర్ల్ ఫ్రెండ్ కి ఖర్చు పెట్టడానికి పైసలు లేవు బాబాయ్. ఎట్లా బాబాయ్? పైసలు కావాలా నీకు? కూర్చో ఒక్క నిమిషం. బేబీ మనోడికి ఒక 40 చాలా నీకు? 40 కోట్లు. 40 కోట్లు అంటే పట్టు 30 ఇస్తారు. చలికాలం వస్తుంది, చేసుకుని పడుకోవాలి నువ్వు అంతే. ఓకే బేబీ చెప్తాను నీకు. బుస్ అంటున్నాడు, వెళ్ళిపోమని దాని అర్థం. ఇంకెవరైనా ఉన్నారా? రే తొందర చెప్పండి రే. నాకుంది. మళ్ళీ నువ్వు ఉన్నావా? చెప్పు. నువ్వేం చెప్పినా ఒక్కటి కూడా అర్థం కాలే. నేనేం చెప్తున్నా నాకే అర్థం కాలే. కూర్చో. చెప్పాలి అన్నా 2.0కి నాకు టికెట్ కావాలి. 2.0కి టికెట్ కావాలి. నాకేంటి సినిమా ఇచ్చేస్తారా? నేను కూడా టికెట్ తీసుకోవాలి. కూర్చో. బేబీకి అడగానా? బేబీని అడగాలా? టచ్ చేసావు నువ్వు. అంతే. బేబీ అంటే యామీ జాక్సనేగా. ఆ చెల్లెలు మనకు దొరకట్లే ఈ మధ్య. కూర్చోరా, నాకు ఏం రెస్పాన్స్ లేదు. జాన్ కేదా డౌట్? జాన్ వేర్ ఆర్ యు? జాన్ కేది సమస్య ఏంటి? మార్నింగ్ లేట్ అవుతుందంట. తొందర లేవాలి కదా. వేడి నీళ్ళు తాగాలి. నేను కూడా రేపటి అలవాటు చేసుకోవాలి. పంచులన్నా బేల్తాయి కనీసం. ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నా. లేరా? నువ్వు బేబీ లైన్ లో ఉంది. ఇంకా లాక్కు తెగిపోద్ది. వాళ్ళ దగ్గరికి వెళ్ళమాక. తెగిపోద్ది అంటున్నారా? తొందర చెప్పేయి. బాబాయ్ లోనికి రానియట్లేరు బాబాయ్. ఎలా? ఒక్క నిమిషం ఆగు. బాబాయ్ నన్ను ఒక్కనే రానిస్తున్నారు, ఏం లాభం? వాళ్ళని కూడా రానిస్తే ఇంకో ఏంటి అది చేస్తావు? నువ్వు ఏమన్నా ఏం చేయాలి? ఏం వద్దులే, కూర్చో, నేను చేస్తున్నాను కదా. ఇలా ఉంది నా సాగు. ఒకటి పేరదు. ఆయన వస్తాడు సూపర్ అంటాడు, అది ప్రోమో చేస్తారు. ఇలా అయిపోద్ది జీవితం. పేరు ఊరికి వచ్చింది రాడ్. మా పెట్టారు కదా రాడ్ రజాక్. నేను తెలియదు మీకు? చూసారా? ఒకటి కూడా పేర్లేదు. నేనేం చెప్పాను? ఇది కూడా టాలెంట్ తెలుసా? కాదు, ఇది ఎంత పెద్ద టాలెంట్ అంటే ఇన్ని జోకులేసి ఒకటి కూడా పేలకపోవడం. వాళ్ళు అదే అంటున్నారు, 3 ఎపిసోడ్లలోనే నీకు పేరు పెట్టేశారు ఏంటి అంటారు. ఇదే రీజన్. రజాక్. నేను ఇందాక రజాక్ కంటే ఇప్పుడు రాడ్ రజాక్ ఎక్కువ ఫేమస్ అయ్యాను. థ్యాంక్ యూ అన్న. అదొక్క పేరన్నా పెట్టి ఇంకో 6 నెలలు బతికేస్తాను బయట. బట్ వెల్ డన్, సూపర్. అండ్ ఇలాగే పేర్లను ఇంకొన్ని రాసుకురావాలని కోరుకుంటూ పేల్తాయనే రాస్తున్నాను అన్న. ఇక్కడికి వస్తే పేలట్లా పాపం. దానితో పార్ట్నర్ కూడా. నువ్వు ఎందుకు వచ్చావు? నాకు ఎక్కడికే వేస్తారు కెమెరా. ఇదేంటి?
వాటర్ మామూలు వాటర్ కాదు ఇది. ఆ. ఏం వాటర్ అనుకుంటున్నావు? బాటిల్లో పోసిన వాటర్. నువ్వు నేను సేమ్ చెప్పావు. నీదే పెడతారు, నా తీసేస్తారు. ఇంకా